హాయ్. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ప్రాబ్లం ఏంటి? హౌ వుడ్ యూ ప్రింట్ ఏ నెంబర్ ఇన్ ఏ సి ప్రోగ్రామ్? సి ప్రోగ్రామ్ లో ఒక నెంబర్ ఎలా ప్రింట్ చేయాలి చూద్దాం. ఇది మీ ఫస్ట్ ప్రోగ్రామ్ తెలుసు. సో నేను రఫ్ చేస్తున్నా ఇక్కడ ఈ పార్ట్ చూద్దాం సరే ఎలా రాయాలో చూద్దాం. నేను ఫస్ట్ రాసి చూపిస్తాను మీకు చూడండి ఒకసారి. అది రాయాలి. ఫస్ట్ నేను నెంబర్ 15 ప్రింట్ చేద్దాం అనుకున్నా. 15 అవుట్పుట్ నాకు 15 రావాలి. అవుట్పుట్ కన్సోల్ లో. సో ఈ విధంగా రావాలంటే ఏం చేయాలంటే సో దీన్ని ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ కోడ్ రాసి చూపిస్తాను నేను చూడండి ఒకసారి. ఇంట్ ఇదేంటి నేను ఇప్పుడు చెప్తాను. ఇంట్ వాల్యూ I is equal to 15 సెమీకోలన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ లోనే ఈ I is equal to 15 ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాం చూడండి. సేమ్ విత్ ఇన్ ఫస్ట్ ఏం చేస్తా అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ రాస్తాను. ఫార్మాట్ స్పెసిఫైయర్ %d. ఇది ఏంటి 15 డెసిమల్ లో ఉంది. డెసిమల్ కాబట్టి 15 చూసి తీసేసి ఈ సెమీ మెసేజ్ I చూడండి ఒకసారి. ఇప్పుడు ఇంట్ I is equal to 15. ఇప్పుడు ఇది కోడ్ రన్ చేయగానే అవుట్పుట్ 15 ప్రింట్ అవుద్ది. అసలు ఈ ఇంట్ అంటే ఏంటి? I is equal to 15 అసలు ఎందుకు ఇలా రాశారంటే చూడండి, ఒక కంప్యూటర్ అనేది ఏం ఉండదు. కంప్యూటర్ అనేది ఒక ఎంప్టీ మెషిన్. మెమరీ ఉంటుంది కంప్యూటర్ లో. మెమరీ, ఈ మెమరీలో ఎంత స్టోరేజ్ ఇవ్వాలి, ఏ నెంబర్ నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే ఇంటీజర్. అంటే ఒక నెంబర్ ని స్టోర్ చేయడానికి చాలా ఉంటాయి డేటా టైప్స్. వాటిని డేటా టైప్స్ అంటారు. అది చూడండి, డేటా టైప్స్ ఏంటి? ఇంట్, ఫ్లోర్, క్యార్, డబుల్ అని. ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఇది ఇంటీజర్. అసలు ఈ ఇంట్ అనేది ఏంటి? కీవర్డ్ లాంటిది. చూడండి, ఇప్పుడు ఇది రన్ చేస్తే మీకు అవుట్పుట్ లో 15 ప్రింట్ అయింది. నేనేమన్నా అంటే ఇది అసలు ఎందుకు పర్సంటేజ్ ఎందుకు అసలు పర్సంటేజ్ అంటే ఇది డెసిమల్. ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్. నెక్స్ట్ ఇంటిది ఒక డేటా టైప్. ఇది వేరియబుల్. నెక్స్ట్ ఇది I is equal to 15. ఈ I అనే దాన్ని డేటా టైప్ కి ఇనిషియల్ చేశాను, డిక్లరేషన్ చేశాను. నెక్స్ట్ 15 అనే దాన్ని I కి ఇనిషియల్ చేశాను. యాక్చువల్ గా ఇది ఎంటీ కంప్యూటర్ మెమరీ అనుకుందాం. కంప్యూటర్ మెమరీ అనుకుందాం. ఈ మెమరీలో 15 అనేది స్టోర్ చేయాలనుకుంటున్నా. 15 అనేది. సో ఈ 15 అనే దానికి ఎంత మెమరీ లొకేషన్ చేయాలంటే అది ఏది చెప్తుందో ఈ డేటా టైప్ చెప్పింది. ఈ డేటా టైప్ ఈ 15 I వేరియబుల్ ఇస్ I వేరియబుల్. చూడండి, డిక్లరేషన్ ఆఫ్ ఎ వేరియబుల్ అంటే ఇంట్ I. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ ఇంట్ I. ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇనిషియలైజేషన్ వేరియబుల్ అంటే ఇంట్ I ఈక్వల్ టు 15. చూడండి, ఇప్పుడు డిక్లరేషన్ అంటే ఇంట్ I, ఇనిషియేషన్ అంటే వేరియబుల్ అంటే ఇంట్ I కు 15. ఓన్లీ 15 వాల్యూని I కి అసైన్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు గమనిస్తే ఇది ఒక కీవర్డ్ లాంటిది. దీని గురించి తర్వాత చెప్తాను నేను, వస్తాయి మీకు. ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ అంటే చూడండి, దీన్ని బాగా చదువుకోండి. చూడండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ ఇస్ ద నెంబర్ సిస్టమ్. వాట్ ఈస్ ద నెంబర్ సిస్టమ్? నెంబర్ సిస్టమ్ అంటే చూడండి ఒకసారి. నెంబర్ సిస్టమ్ అంటే ఈ ఇంటీజర్ అంటే ఒక వాల్యూ I15. ఈ 15 ని ఇది డెసిమల్ రిప్రజెంటేషన్. ఇది ఒక డెసిమల్ రిప్రజెంటేషన్.
ఈ డెసిమల్ ని బైనరీలో రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఆక్టల్ లో రిప్రజెంట్ చేయాలి, ఆక్టల్. నెక్స్ట్ హెక్సాడెసిమల్ లో రిప్రజెంట్ చేయాలి, హెక్సాడెసిమల్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి చూద్దాం సరే. ఈ డెసిమల్ నెంబర్ 15 ఇది డెసిమల్ లో 5 = 15. నెక్స్ట్ బైనరీలో 17, ఆక్టల్లో బైనరీలో 111, ఆక్టల్లో 17, హెక్సాడెసిమల్ లో F. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా నేను డిస్ప్లే చేయమంటున్నాను అవుట్పుట్ లో. ఒక 15 కాదు, ఈ బైనరీలో, ఆక్టల్లో, హెక్సాడెసిమల్ లో ఎలా చేయాలి చూద్దాం సార్. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ యాక్చువల్ మీరు ఏం చేశారు ప్రీవియస్ గా %d వాడారు, సెమీకోలన్ I. చూడండి, దిస్ ఇస్ ఫార్వర్డ్ కామా I. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే పర్సంటేజ్ ఈ ఫారెన్ స్పెసిఫైయర్ లో పర్సంటేజ్ పెడితే 15 వచ్చింది అవుట్పుట్. నెక్స్ట్ పర్సంటేజ్ ఓ పెట్టండి, పర్సంటేజ్ ఓ పెడితే ఆక్టల్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఎక్స్ పెట్టండి, పర్సంటేజ్ స్మాల్ ఎస్ ఆర్ క్యాపిటల్ ఎస్ వాట్ ఎవర్ విచ్ పర్సంటేజ్ ఎక్స్ పెట్టండి. అప్పుడు మీకు ఎఫ్ అని వస్తుంది. స్మాల్ ఎఫ్ పెడితే స్మాల్ ఎఫ్ వస్తుంది, క్యాపిటల్ ఎస్ పెడితే క్యాపిటల్ ఎస్ వస్తుంది, క్యాపిటల్ ఎఫ్ వస్తుంది. ఇది కానీ మీరు అడుగుతున్నారు బైనరీ అంటే బైనరీకి ఏం లేదు, స్టాండర్డ్ కి వస్తుంది. ఇది ఆల్రెడీ ఒక నెంబర్, ఇంటీజర్ నెంబరే, ఒక నెంబరే 1 ఇది ఒక నెంబరే. సో దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి చూడండి, ఇది నెంబర్ ఇష్టం. ఇలాగే 0 నుంచి ఒకసారి స్క్రోలింగ్ వీడియో చూడండి, స్క్రోలింగ్ విండో 0 నుంచి 15 వరకు డెసిమల్ లో, బైనరీలో, ఆక్టల్, హెక్సాడెసిమల్ ఎలా రిప్రజెంట్ చేయాలి చూడండి ఒకసారి. ఇది మీరు ఇంకా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇది సో ఇప్పుడు చూడండి, ఈ ఇంటీజర్ నెంబర్ ఉంది కదా, పర్సంటేజ్ అంటే 15 వస్తుంది కదా, 15. ఇది డేటా టైపు, ఇది వేరియబుల్, ఇది డేటా టైపు. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్, ఇది ఇనిషియేషన్ ఆఫ్ మెంబర్ టు వేరియబుల్ అండ్ I. ఈ 15 ఐకి అసైన్ చేశాను. ఇప్పుడు చూద్దాం I15. ఇప్పుడు నేను డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. డెకరేషన్ అంటే ఏంటి, ఇది ఏంటి 15 అలా అవుట్పుట్ రాకుండా నీట్గా రావాలి. నీట్గా ఎలా రావాలి, నెంబర్ 15 రాకుండా నెంబర్ ఈక్వల్ 15 రావాలి, నెంబర్ ఈక్వల్ టు 15 రావాలి. ఈ విధంగా రావాలి అవుట్పుట్ లో నాకు. అప్పుడు చేస్తాను, ఇక్కడ రాస్తాను పర్సంటేజ్ నెంబర్ ఈక్వల్ టు. యాక్చువల్ గా ఈ సి కంపైలర్ చేసుకున్నది ఆటోమేటిక్ గా కేవలం ఈ పర్సంటేజ్ మాత్రం చెక్ చేసుకునేది. ఈ I అంటే 15. ఈ నెంబర్ అనేది డెకరేషన్, మనం కామెంట్స్ లాగా వచ్చింది నెంబర్, మనకి యూజర్ రీడబుల్ పర్సన్ వస్తుంది నెంబర్. ఈ బ్లూ కలర్ మనం రాసాం కాబట్టి నెంబర్ ఈక్వల్ టు, దీనికి తెలియదు కంపైలర్. పర్సంటేజ్ మాత్రమే చెక్ చేసుకునేది. ఓకే, పర్సంటేజ్ అంటే ఒక డేటా టైపు, ఈ అంటే అయ్యే వాల్యూని స్టోర్ చేయాలని. నెక్స్ట్ ఏంటి, మీరు ఇలా రాయొచ్చు, ఇంట్ I1 = 15, I2 = 16, కామా డబుల్ కొటేషన్ మార్క్ కామా పర్సంటేజ్ D I1, I2 ఇలా కూడా రాయొచ్చు. అప్పుడు ఏం చేస్తుంది కంపైలర్ ఆటోమేటిక్ గా ఈ పర్సంటేజ్ అంటే దీనికి అసైన్ చేసుకుంటా, ఆటోమేటిక్ గా అది చెక్ చేసుకునేది. ఈ పర్సంటేజ్ అనేది ఒక లొకేషన్ డేటా టైపు. ఇది ఇక్కడ ఈ కామా తర్వాత కంపల్సరీ కామా ఉండాలి. ఇది I1 కింద తీసుకునేది, దీన్ని I2 కింద తీసుకునేది. ఇది వర్కింగ్ ఆఫ్. మీరు ఈ డిక్లరేషన్ ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కామా ఉండాలి కంపల్సరీ. కామా I1 = 15,
i2 ఈక్వల్ 16 సింగిల్ లైన్ లో నేను డిక్లేర్ చేస్తాను సింగిల్ లైన్ లో. ఇప్పుడు దీన్ని సిమ్యులేషన్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ ని. చూడండి ఫస్ట్ ఏం చేయాలి, ఫైల్ న్యూ సోర్స్ ఫైల్. ఇప్పుడు ఇక్కడ కోడ్ రాద్దాం. చూడండి ఈ కోడ్ కాపీ చేస్తాను. హౌ డు ప్రింట్ కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇప్పుడు చూద్దాం ఒకసారి, రన్ చేద్దాం ఒకసారి ఇది. నెక్స్ట్ ఫస్ట్ కంపైల్, ఏ ఎర్రర్ చెప్పిద్ది. ఫస్ట్ సేవ్ చేయొద్దాన్ని మనం, దిస్ పీసీ సేవ్ ఎనీవేర్ డెస్క్టాప్ నెంబర్ ప్రోగ్రామ్ నెంబర్ సేవ్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. కంపైల్, నెక్స్ట్ రన్. 15 ప్రింట్ అయింది చూసారా. ఇప్పుడు మనం అన్ని నెంబర్స్ ప్రింట్ చేద్దాం. అన్ని నెంబర్స్ అంటే ఏంటి, దీన్ని నేను డెక్లరేట్ చేద్దాం అనుకున్నా. నెంబర్ నమ్ ఈక్వల్ టు నో ప్రాబ్లం. ఇలా కూడా వర్క్ అయింది చూడండి. ఎన్ని స్పేస్ ఇచ్చిన అర్థం దానికి తెలుసు. ఇక్కడ నుంచి వర్క్ అయింది. నెక్స్ట్ ఫైల్ సేవ్ కంపైల్ అండ్ రన్ అవుట్, నో ప్రాబ్లం. number is equal to 15. Yes, this is working. Now what I am doing is దీన్ని అన్నిటితో రిప్రజెంట్ చేయాలి. నెంబర్ డెసిమల్ లో, బైనరీ, ఆక్టల్ లో. చూద్దాం ఎలా చేయాలో. %d, %f, %octal, %hexa, small x, i, compile and run. Yeah, 15, 17, f. This is working. I will place here capital X. Next save, compile and run. Yeah, showing capital F. But what about binary గురించి ఏంటి మరి? బైనరీ అంటే %b small v, i. Compile and run. It will not work. ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే దీనికి ఒక టెక్నిక్ ఉంది. ఇదేంటో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బైనరీ ఎలా వస్తుందో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇది ఎలా అయినా ప్రింట్ చేయండి. ఇలా అయినా ప్రింట్ చేయండి, నో ప్రాబ్లం. ఇట్ విల్ వర్క్. ఒక వేరియబుల్కి ఒకటే ఇవ్వాలి. %d, %o, %x. క్యాపిటల్స్ ఇచ్చిన పర్లేదు. కంపైల్ అండ్ రన్. డిఫరెన్స్ ఇట్లా. సో నేను ఏం చేస్తాను ఏంటి, ఇక్కడ /n పెడతాను. /n. ఇదేంటి మీకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు న్యూ లైన్ కోసం, న్యూ లైన్. ఇవి కామెంట్స్. న్యూ లైన్ కోసం ఇది ఏంటంటే కామెంట్స్ కోసం. కామెంట్స్ అంటే ఇవి కంపైల్ తెలియదు. మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నా నేమ్ కూడా రాసుకోవచ్చు, సురేష్ ఎక్సెట్రా ఏం రాసుకోవచ్చు, సురేష్ ఇక్కడ రాసుకో, సురేష్ రైట్ ఎనీథింగ్ ఎనీవేర్ ఇక్కడ రాసుకో. ఇది రాస్తే కామెంట్స్ కింద తీసుకుంటుంది. కంపైల్ అండ్ రన్. చూడండి 15, 17, ff, స్మాల్ f, క్యాపిటల్ s పెట్టండి. ఇక్కడ క్యాపిటల్ s. 15, 17. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఫర్ బైనరీ గురించి తావు చెప్తాను, అందుకో అది ఎలా వర్క్ అయితే చెప్తాను. బైనరీ ఓన్లీ ఇంతవరకు నేర్చుకోండి చాలు.